హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు కట్టె పొంగలి చేస్తున్నాను. ఇది సూపర్ రెసిపీ. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా చేయాలనేది చల్లారాక కూడా ఇలాగే లూజ్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను. దీన్ని కంట్రోల్ బియ్యం అని కూడా అంటారు. ఈ 1 గ్లాస్ రేషన్ బియ్యం ఇది క్లీన్గా కడిగి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, నేను క్లీన్గా కడిగి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను. దీనికి నార్మల్ బియ్యం కన్నా రేషన్ బియ్యమే బాగుంటుంది ఈ కట్టె పొంగల్కి. నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 1 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలా. చూడండి, 1 గ్లాస్ రైస్కి నేను 1 గ్లాస్ పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. ఇది అచ్చం హోటల్ స్టైల్ కట్టె పొంగల్ ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇది డిన్నర్లో కానీ టిఫిన్లో కానీ ఇది నేను స్టవ్ మీద పెట్టుకొని తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలా. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయబాకండి, తక్కువ మంట మీదే పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లోపల దాకా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ విధంగా కలర్ మారితే సరిపోద్ది ఫ్రెండ్స్. ఏమంటే హోటల్ వాళ్ళు మేము ఇంట్లో 1 కప్పు రైస్కి హాఫ్ కప్ అన్నా 3/4 కప్ అన్నా ఈ మూంగ్ దాల్ తీసుకుంటాం. నేనైతే 1 కప్పు రైస్కి 1 కప్పు మూంగ్ దాల్ తీసుకుంటున్నాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఈ స్టవ్ కట్టేసిన తర్వాత నేను ఇందాక ఆల్రెడీ ముందే హాఫ్ అన్ అవర్ ముందే ఈ బియ్యం నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ బియ్యంలో వేసుకొని ఒకసారి కడుక్కోవాలా. నేను ఇది క్లీన్గా కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ పప్పు బియ్యం నేను ఇంకొకసారి శుభ్రంగా కడుక్కున్నాను. ఇందులో నేను ఇప్పుడు ఈ గ్లాస్తో అయితే నేను బియ్యం పప్పు తీసుకున్నాను. ఆ గ్లాస్తోనే నేను 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది 4 విజిల్స్కి పెట్టుకుందాం. నేను 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసాను. ఇది 4 విజిల్స్కి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇందులోనే నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇందులోనే నేను ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పొంగు పైనుంచి పోకుండా ఆయిల్ అన్నా ఘీ అన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ వేసుకుంటే పొంగొచ్చినా కానీ మాకు విజిల్ నుంచి బయట పోదు. నేను ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద నేను పొంగల్ పెట్టేశాను. 3 అన్నా 4 విజిల్స్ అన్నా వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆ లోపల నేను ఈ సైడ్న ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నెలో ఈ విజిల్స్ వచ్చేదాకా నేను 3 గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లో ఈ విధంగా 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన బాయిల్ చేసుకోవాలా. ఈ విజిల్స్ వచ్చేదాకా ఈ వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉంటాయి. చూడండి, నేను చూపిస్తాను. పూర్తి రెసిపీ స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, 4 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది. నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పొంగల్ ఉడికింది. ఇందులో మేము ఇప్పుడు ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకోవాలా. ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకొని నేను పక్కన వాటర్ పెట్టుకోనులా. ఈ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒకసారి మొత్తం మ్యాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం నేను మ్యాష్ చేసుకుంటాను. దీంట్లో ఒకేసారి వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుంటే ఫ్రెండ్స్ వాటర్ మొత్తం వెళ్ళిపోద్ది, కింద అడుగంటద్ది. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఈ వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యాయి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ వాటర్ ఇందులో నేను ఫస్ట్ సగం యాడ్ చేసుకుంటున్నాను. ఈ సగం యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కుక్కర్ స్టవ్ చూడండి, నేను ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇందులో కొంచెం ఇంకా మిగిలిన వాటర్, ఈ వాటర్ కూడా యాడ్ చేసుకొని మీకు కొంచెం లూజుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 10 or 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నాకు ఈ విధంగా ఉంది. నేను ఇది బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. దీనికి కంట్రోల్ బియ్యం వాడితేనే ఫ్రెండ్స్ పొంగల్ సూపర్గా ఉంటుంది. ఇది అచ్చం హోటల్ స్టైల్ పొంగల్. మీరు ఈ విధంగా కట్టె పొంగలి ట్రై చేయండి.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఇందులో ఉండల్లా ఉన్నాయి. నేను ఇది కూడా బాగా మ్యాష్ చేసుకోవాలా. చూడండి, పొంగల్ ఈ విధంగా ఉడికితే సరిపోద్ది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. పోపుకు పెట్టుకుందాం. మీకు వాటర్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నాకు ఈ వాటర్ కంటెన్సీ సరిపోయింది. మీకు కొత్త బియ్యం అయితే కొంచెం వాటర్ ఎక్కువగానే, పాత బియ్యం అయితే కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది. చూడండి, నేను ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేసి నేను స్టవ్ వెలిగించి పోపు పెట్టుకుంటున్నాను. నేను స్టవ్ వెలిగించి నేను ఆల్రెడీ 1 స్పూన్ ఘీ యాడ్ చేశాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఘీ ఆయిల్ 2 వేసుకుంటే బాగుంటుంది. ఈ ఆయిల్ ఘీ వేడెక్కిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. 3-4 పచ్చిమిర్చి చీలికలు. ఇందులోనే అల్లం ముక్కలు, సన్నగా గ్రేట్ చేసిన అల్లం ముక్క, మిరియాలు 1 టీ స్పూన్ మిరియాలు ఫ్రెండ్స్, జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర. కొంచెం అలా ఫ్రై చేసుకోవాలా. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే నేను ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే కరివేపాకు. ఇది మొత్తం యాడ్ చేసుకొని ఇది బాగా దోరగా ఫ్రై చేసుకోవాలా. చూడండి, ఇప్పుడు నేను ఇందాక ఫైనల్గా ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. లైట్గా కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఎత్తుకొని నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న పొంగల్ ఈ పొంగల్లో యాడ్ చేసుకుందాం. ఈ స్మెల్ సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మా కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.